బాసర మహాకాళి ఆలయంలో చోరీ జరిగింది. దుండగులు తలుపులు పలగ్గొట్టి అమ్మవారి వెండి కిరీటం హుండీ అపహరించారు. బాసర జ్ఞాన సరస్వతి టెంపుల్ కి మహాకాళి ఆలయం అనుబంధంగా ఉంది. అభిషేకం చేసేందుకు వెళ్లిన పూజారులు చోరీ జరిగినట్లుగా గుర్తించారు. రాత్రి డ్యూటీలో 6 హోంగార్డులు ఉన్నారు. 3 సీసీ కెమెరాస్ గుడ్డలు కట్టి దుండగులు చోరీ చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఆలయ అధికారులు ఫిర్యాదు చేశారు. బాసర మహాకాళి ఆలయంలో చోరీ జరిగింది. దుండగులు తలుపులు పలగ్గొట్టి మరి అమ్మవారి వెండి కిరీటం హుండీ అపహరించారు. బాసర జ్ఞాన సరస్వతి టెంపుల్ కి మహాకాళి ఆలయం అనుబంధంగా ఉంది. అభిషేకం చేసేందుకు వెళ్లిన పూజారులు చోరీ జరిగినట్లుగా గుర్తించారు. రాత్రి డ్యూటీలో 6 హోంగార్డులు ఉన్నారు. అలాగే 3 సీసీ కెమెరాలకు గుడ్డలు కట్టి మరి దుండగులు ఈ చోరీ చేయడం జరిగింది. ఈ ఘటనపై పోలీసులకు ఆలయ అధికారులు ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, శివాని, నిర్మల్ జిల్లా బాసర ఆలయంలో ఇటు దొంగతనం అయితే కలకలం అయితే రేపుతుంది. బాసర జ్ఞాన సరస్వతి ఆలయం పైభాగంలో ఉన్న ఉప ఆలయమైనటువంటి మహాకాళి ఆలయం తలుపులు పగలగొట్టినటువంటి దుండగులు అమ్మవారి వెండి కిరీటంతో పాటు ఇటు అమ్మవారి ముందర ఉన్నటువంటి హుండీ కూడా అపహరణ జరిగినట్టుగానైతే తెలుస్తోంది. అయితే ఉదయం వేళ అభిషేకం కోసం వెళ్లిన సమయంలో ఈ దొంగతనాన్ని గుర్తించినటువంటి పూజారులు ఆలయ అధికారులకు అయితే సమాచారం అందించారు. ప్రస్తుతానికి ఆలయ ఈవో అంజనాదేవి దొంగతనం జరిగిన ప్రాంతానికి అయితే చేరుకొని ఇటు పోలీసులకు అయితే సమాచారం అయితే అందించారు. పోలీసులు ఇటు బాసర ఆలయానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ దొంగతనం జరిగిన వేళ బాసర ఆలయానికి సంబంధించినటువంటి 6 హోంగార్డులు డ్యూటీ విధుల్లో ఉన్నట్టుగానైతే పోలీసులు అయితే గుర్తించారు. మరోవైపు మహాకాళి ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి 3 సీసీ కెమెరాలకి దుండగులు ఇటు దొంగలు గుడ్డలు కట్టి ఈ చోరీ చేసినట్టుగానైతే తెలుస్తోంది. అమ్మవారి వద్ద దొంగలించినటువంటి హుండీని అమ్మవారి ఆలయానికి అత్యంత సమీపంలో ఉండే వ్యాస మహర్షి టెంపుల్ వద్దకైతే తీసుకెళ్లారు. అక్కడ హుండీ పగలగొట్టి కూడా నగదును తీసుకొని వెళ్ళినట్టుగానైతే పోలీసులు అయితే గుర్తించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ఈ బాసర అమ్మవారి ఆలయంలో గతంలో కూడా కింద ఉప ఆలయంలో కూడా చోరీ అయితే జరిగింది. వరుసగా ఇటు బాసర ఆలయంలో ఉప ఆలయాలపై ఇటు చోరీలు జరుగుతుండటంతో అయితే భక్తులైతే తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎన్నడూ లేని విధంగా దొంగతనాలు జరుగుతుండటంతో అయితే ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు 6 హోంగార్డులు ఉన్నప్పుడు కూడా వారు పూర్తిగా నిఘా లోపంతో ఈ దొంగతనం జరిగినట్టుగానైతే గ్రామస్తులు కూడా ఫైర్ అవుతున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి పోలీసులు అయితే కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శివాని, ఓకే, రైట్ శ్రీనివాస్. అయితే కిరీటంతో పాటు హుండీ కూడా చోరీ అయినట్టుగా అపహరించినట్లుగా తెలుస్తుంది కాబట్టి ఎంతవరకు కాస్ట్ అనేది ఉంటుంది వాటివి? శివాని, సాధారణంగా గత కొద్ది రోజుల నుంచి కూడా ఇటు కిరీటానికి సంబంధించి అయితే పూర్తిగా వెండి కిరీటం అయితే ఉంది. అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులు ఖచ్చితంగా మహాకాళి ఆలయాన్ని అయితే దర్శనం చేసుకుంటా ఉంటారు. ఇటు పాఠశాలల ప్రారంభానికి ముందు కూడా భారీ ఎత్తున అయితే భక్తులు వచ్చి అయితే అమ్మవారిని దర్శించుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే గత 2 నెలల నుంచి కూడా హుండీకి సంబంధించినటువంటి లెక్కలైతే లెక్కించని పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో హుండీకి సంబంధించి ఆదాయం ఎంత ఉందనేది కూడా పూర్తిగా ఇటు ఆలయ అధికారులు కూడా తెలియని సిచ్యువేషన్ అయితే ఉంది. దాదాపుగా కిరీటానికి సంబంధించి అయితే 10 నుంచి 20 కిలోల మేర వెండి కిరీటం అయితే ఉన్నట్టుగానైతే తెలుస్తుంది. అది కూడా ఆలయ అధికారులు పూర్తిగా సమాచారం ఇస్తే గానీ తెలిసే పరిస్థితి అయితే లేదు. ప్రస్తుతానికైతే చోరీ జరిగిన ప్రాంతానికైతే బాసర సిఐ అయితే చేరుకున్నారు. ఇటు కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. శివాని, ఓకే, సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా డ్యూటీలో 6 హోంగార్డులు ఉన్నట్టుగా కూడా అయితే మనకు తెలుస్తుంది. సో ఆల్రెడీ పోలీసులు కేసు నమోదు చేశారు కాబట్టి ఆ 6 హోంగార్డులని విచారించే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా శివాని, ఈ 6 హోంగార్డులు కూడా బాసర ఆలయానికి సమీపంలో ఉంటారు. పూర్తిగా వీరంతా కూడా ఉప ఆలయాల వద్ద కూడా ఉండాల్సిన సిచ్యువేషన్ అయితే ఉన్నప్పటికీ కూడా కేవలం అమ్మవారి ఆలయ సమీపంలో ఉండడంతో
దొంగలు ఈ దొంగతనానికి పాల్పడినట్టుగా అయితే తెలుస్తుంది. మరోవైపు బాసర ఆలయానికి కూతవేటు దూరంలో కూడా ఇటు బాసర పోలీస్ స్టేషన్ అయితే ఉంది. కానీ రాత్రి పికెటింగ్ కూడా లేకపోవడంతో దుండగులు ఈ చోరీకి పాల్పడినట్టు కూడా ఇటు గ్రామస్తులు అయితే ఆరోపణలు అయితే చేస్తా ఉన్నారు. 6 హోంగార్డులు ఉండి కూడా ఉభయ ఆలయాలకు వరుసగా దొంగతనాలు జరుగుతున్న వారి నిఘా లోపంతో ఈ దొంగతనం కూడా జరిగినట్టుగానైతే ఇటు భక్తులు గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. పూర్తిగా పోలీసులు హోంగార్డులను విచారించిన తర్వాత కూడా హోంగార్డును అయితే ప్రస్తుతానికి అయితే విచారించే అవకాశం ఉంది. మరోవైపు సీసీ కెమెరాలకి గుడ్డలు కట్టడంతో అయితే ఇటు అమ్మవారి ఆలయానికి కాకుండా అమ్మవారి ఆలయానికి వెళ్లే ఇతర మార్గాల ద్వారా ఉన్నటువంటి సీసీ కెమెరాలు అయితే ప్రస్తుతానికైతే పోలీసులు అయితే పర్యవేక్షిస్తున్నారు. ఆ రూట్లలో అంటే ఇటు దొంగలు ఎక్కడి నుంచి వచ్చారు, ఇటు దొంగతనం చేసిన తర్వాత ఏ వైపునగా వెళ్లిపోయారనే కోణంలోనైతే ప్రస్తుతానికైతే పోలీసులు సీసీ కెమెరాలు చూస్తూ అయితే ఇటు కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు అయితే చేస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. శివాని, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్. మహంకాళి అమ్మవారి టెంపుల్ ఏదైతే ఉందో అక్కడ 12 టైంలో వర్షం పడుతూ ఉంది, కరెంట్ వస్తూ పోతూ ఉంది. ఆ టైంలో 2 దొంగలు పైనుంచి దూకి వచ్చేసి ఈ గడి ఏదైతే ఉందో అమ్మవారి తాళం వేసిన గడి పగలగొట్టేసి లోపలికి వెళ్ళేసి హుండీ పెట్టేసి తాళం వేస్తారు కాబట్టి ఆ హుండీಯನ್ನು అమ్మవారి పైన ఒక వెండి కిరీటం ఉన్నది, ఆ కిరీటం తీసుకొని వెళ్ళటం జరిగిందండి. ఇంకా పూర్తి స్థాయిలో అది పోలీసులు వాళ్ళంతా కూడాను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇది అండి. బంగారు ఆభరణాలు ఉన్నాయి కానీ అమ్మవారి మీద అలాగే ఉన్నాయి, ఏమీ పోలేదు. అమ్మవారి పుస్త, ముక్కుపోగు, బొట్టు ఉన్నాయి, అవి అలాగే ఉన్నాయి. అమ్మవారి మీద కిరీటం అంతవరకు దొంగతనం. మహాకాళి ఆలయంలో చోరీ జరిగింది. దుండగులు తలుపులు పలగొట్టి అమ్మవారి వెండి కిరీటం, హుండీ అపహరించారు. బాసర జ్ఞాన సరస్వతి టెంపుల్ కి మహాకాళి ఆలయం అనుబంధంగా ఉంది. అభిషేకం చేసేందుకు వెళ్లిన పూజారులు చోరీ జరిగినట్లుగా గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. రాత్రి డ్యూటీలో 6 హోంగార్డులు ఉన్నారు. 3 సీసీ కెమెరాలకు గుడ్డలు కట్టి మరీ దుండగులు ఈ చర్యకు పాల్పడినట్లుగా తెలుస్తుంది. ఈ ఘటనపై పోలీసులకు ఆలయ అధికారులు ఫిర్యాదు చేశారు.